దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ పరిశుద్ధ ఆరాధన ప్రభు బల్ల ఆరాధనకు చేరువచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామములందరికీ వందనాలు. అమ్మ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, మనము నేరుగా దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ప్రత్యక్ష గుడారం గురించి మనం నేర్చుకుంటున్నాం. ప్రత్యక్ష గుడారములో ఆవరణములో ఉన్నటువంటి ఉపకరణములు, బలిపీఠము, గంగాలము, ఆవరణము నిర్మింపబడిన రీతిని, తెరలు, స్తంభాలు, వెండి, ఇత్తడి ఇలాగున అన్నీ నేర్చుకున్నాం. ఆ మీదట పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాం. పరిశుద్ధ స్థలములో దీపవృక్షము, సముఖపు రొట్టెల బల్ల, ధూపవేదిక, ఈ 3 ఉపకరణములు, వస్తువులు ఉంటాయి. వీటిని గురించి కూడా మనం నేర్చుకున్నాం. కొన్ని సంగతులు మాత్రమే నేర్చుకున్నాం. రానున్న దినాల్లో ఇంకా అనేక మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్దాం. మధ్యలో ఒక తెర ఉంటుంది, కానీ ఆ తెరను గురించి సమయం వచ్చినప్పుడు నేను చెప్తాను. అది ప్రాముఖ్యమైందే. సమయం వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం. మనం ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఉపకరణములు, వాటి ఆత్మీయ అర్థాలు, వాటి గురించిన వివరణ, ఇలాగున్న మనం అనేక సంగతులు నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అతి పరిశుద్ధ స్థలంలో ఉండబడినటువంటి నిబంధన మందస్సమును గురించి మనము నేర్చుకుందాం. ఆమేన్. మందస్సం, ఇక్కడ మందస్సం ఇటు సైడు ఇక్కడ ఉంది కదా, పైన మందస్సం, అదే అక్కడ పెట్టబడిన మందస్సం. అది ఆ మందస్సముల గురించి మనం నేర్చుకుందాం. మందస్సం మీద కరుణాపీఠం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి నేను మీకు మందస్సమును గురించి బోధిస్తాను. తర్వాత కరుణాపీఠముల గురించి చెప్తాను. మందస్సము యొక్క ఆత్మీయ అర్థం ఏంటి, మందస్సం దేనికి సూచనగా ఉన్నది అనే కొన్ని విషయాలు, ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్ బిడ్డలారా, చదవండి. నిర్గమకాండం 25వ అధ్యాయం 10వ వాక్యం నుండి 16 వరకు చదవండి. 10 నుండి 16 వరకు చదవండి. జాగ్రత్తగా మైక్ తీసుకొని చదవండి నాన్న. వారు తుమ్మకర్రతోనొక మందసము చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర. దాని వెడల్పు 3 మూరెడున్నర. దాని ఎత్తు 3 దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను. దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలెను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను 2 ఉంగురములు, ఎదుటి ప్రక్కను 2 ఉంగురములు ఉండునట్లు దాని 4 కాళ్ళకు వాటిని వేయవలెను. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీద ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చవలెను. ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండాలి. తీయొద్దు, అందులోనే ఉండవలెను. వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములను ఆజ్ఞలు గల పలుకలను ఉంచవలెను. మరియు నీవు బంగారుతో కరుణాపీఠము చేయవలెను. తర్వాత కరుణాపీఠం గురించి తెలుసుకుందాం.
ఇప్పుడు ప్రస్తుతానికి నిబంధన మందసం అది దేనికి సూచనగా ఉన్నది, మందసం అంటే అర్థం ఏంటి అనే ఒక 3-4 మాటలే నేను చెప్తాను. అది మనకు సమయం అయిపోద్ది. ఏం లేదు, పెద్ద లోతుగా ఏమి వెళ్ళను గాను, పైకి అలాగూ చెప్పి కొంచెం వివరిస్తాను. జాగ్రత్తగా మీరందరూ గమనించాలని ప్రభు పేరిట కోరుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. దేని గురించి నేర్చుకుంటున్నాం నాన్న? మనము ప్రత్యక్ష గుడారం. దేని గురించి నేర్చుకుంటున్నాం? ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారంలో ఏమేమి గురించి నేర్చుకున్నాం? ఆవరణం. ఏంటి నాన్న? ఆవరణం. ఆవరణం ఎలాగూ తయారు చేయబడింది? తెరలతో తయారు చేయబడింది. దానికి ఏమేమి ఉన్నాయి? వెండి స్తంభములు, ఇత్తడి దిమ్మెలు ఉన్నాయి. వెండి అంటే ఏంటిది, ఇత్తడి అంటే ఏంటిది, తెరలు అంటే ఏంటిదో వాటి ఆత్మీయ అర్థాలు, వాటిని గురించిన సంగతులు అనేకం తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఈ ఆవరణంలో ఇంకా ప్రధానమైనవి ఏమి ఉపకరణములు ఉన్నాయి? బలిపీఠం. ఎక్కడుంది నాన్న? బలిపీఠం. తర్వాత గంగాళం. 2 ఉన్నాయి. బలిపీఠం అంటే అర్థం ఏంటి, గంగాళం అంటే అర్థం ఏంటిది నేర్చుకున్నాం. బలిపీఠం అంటే అర్థం ఏంటిది, గంగాళం అంటే అర్థం ఏంటిది. దాని తర్వాత ఇప్పుడు లోపలికి వెళ్ళాం. లోపల పరిశుద్ధ స్థలం. ఆ పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉన్నాయి? 3 ఉపకరణాలు అక్కడ. ఏంటి నాన్న? చెప్పాలి, మీరందరూ విన్నారు కదా ఎన్ని నెలలు. ఏమేమి ఉన్నాయి? దీపవృక్షం, సముఖపు రొట్టెల బల్ల, ధూపవేదిక. నిన్నటి వరకు, పోయిన వారం వరకు ధూపవేదికను గురించి నేర్చుకున్నాం. ధూపవేదిక అంటే ప్రార్థన అని, క్రొత్త నిబంధన కాలంలో ఉన్న పరిశుద్ధులు దేని కొరకు ప్రార్థన చేయాలని ఒకే అంశం మీద కొన్ని విషయాలు, కొన్ని వారాలు నేను చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ప్రత్యక్ష గుడారం గురించి నేర్చుకుంటున్నటువంటి లోతైన సత్యాలు, సంగతులు. ఇంకా అనేక సంగతులు దాంట్లో దాచబడి ఉన్నాయి. కొన్ని మాత్రమే మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మందసాన్ని దేవుడు ఎందుకు చేయమన్నాడు? ముందే మీరు ప్రత్యక్ష గుడారము, నాకు ఒక పరిశుద్ధ స్థలములు నిర్మించాలని చెప్పిన దేవుడు మొదటిగానే దేని గురించి చెప్పాడు? మందస్సము గురించి చెప్పాడు. మందస్సమును గురించి ఆయన చెప్పాడు. మందస్సం అంటే ఏంటిది? దాని యొక్క ఆత్మీయ అర్థం ఏంటి? అసలు మందస్సాన్ని ఎందుకు చేయమన్నాడు? మందస్సము చేసుకోవటం వలన, మందస్సం ఉండటం వలన మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి? ఇది రానున్న దినాల్లో చెప్తాను. ఇప్పుడు మందస్సం అంటే ఆత్మీయ అర్థం ఏంటి? అది దేనికి సూచనగా ఉన్నది? ఈ 2 మాటలు చెప్తాను. ఓకే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మందస్సము దేనికి సూచనగా ఉన్నదంటే, ఈ మందస్సాన్ని తయారు చేయమన్నది ఎలాగున్నా? తుమ్మ కర్రతో. ఎక్కడి నుంచి కొట్టుకొచ్చారట తుమ్మ కర్రను? సిత్తిము లోయలో నుంచి. ఎలాగో కొట్టుకొచ్చారు? నరుకొచ్చారు. ఎవరు? లేవీలు, యాజకులు. తుమ్మ కర్రను నరికి తీసుకొని వచ్చి రంపములతో కోసి చెక్కలు చేసి దేనికి ఎంత కావాలో అంత చెక్కలు చేశారు. ఈ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని దేంతో పొదగమన్నాడు? బంగారు రేకుతో పొదగమన్నాడు. ఆమేన్, హల్లెలూయా. లోపల వెలుపల దానికి ఒక పట్టిలాగా తీసి ఒక డిజైన్ చేయమన్నాడు. ఓకేనా? ఈ మందసం మీద ఒక కప్పు ఉన్నది, దాని పేరే కరుణాపీఠం. దాన్ని ఏమన్నాడు? కరుణాపీఠం అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్. ఇప్పుడు బంగారం దేన్ని సూచిస్తుంది? దైవత్వాన్ని సూచిస్తుంది. దేన్ని సూచిస్తుంది? ఇప్పుడు అదొక పెట్టె. మీరు మామూలుగా చూస్తే అదొక పెట్టె. తుమ్మ కర్రతో చేసిన ఒక పెట్టె. అది అతి పరిశుద్ధ స్థలంలో ఉండడం ఏంటి? దానికి అంత ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు దేవుడు దాన్ని మొదటగా చేయమన్నాడు అని మనం ఆలోచన చేస్తే, అది ఎవరికి సూచనగా ఉందంటే, అది మన దేవుడు, తండ్రి అయిన దేవునికి సూచనగా ఉన్నది. ఆమేన్. అసలు ఆ పెట్టెకే ఆయన పేరు పెట్టబడిందండి. ఆ పెట్టె ఉందని నిబంధన మందసం ఉంది. ఆ పెట్టెకే ఆయన పేరు పెట్టబడింది. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 1-2 వాక్యాలు. తరువాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవాను, తన నామము పెట్టబడిన దేవుని మందసమును. అది ఏమన్నాడు? సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును తీసుకొని వచ్చుటకు వెళ్ళాడు. దాన్ని తీసుకొని వచ్చాడు. తీసుకొని వస్తున్న సమయంలో ఎక్కడుంది? అది అభినాదాబు ఇంట్లో ఉంది. పాపం తన కుమారుడు ఉజ్జా చనిపోయాడు. నిబంధన ఆ మందసాన్ని ఎడ్ల బండి మీద పెట్టి తోలుకొని వస్తున్నప్పుడు ఎడ్లకు కాలు జారినందున
పాపం మందసం పడిపోతుందేమో అయ్యో అని వెళ్ళి పట్టుకొని పోయాడు. ఆ సంఘటన మనకు చాలా బాధ అనిపిస్తుంది కానీ దానికి ఒక క్రమం ఉన్నది. ఆ సంఘటన చాలా బాధ అనిపిస్తుంది. అది మీకు కాదు, మనకు విశ్వాసులకు కాదు, అది సేవకులకు బోధించాల్సిన పాఠం. ఆ సంఘటన సేవకులకు బోధించాల్సిన పాఠం. అది మనసం పడిపోతుంటుంది. ఎడ్లకు కాలు జారినందున ఇప్పుడు ఈయన ఏం చేస్తారంటే పట్టుకొని పోతాడు. పాపం పట్టుకొని పోతే యెహోవా అతనిని మొత్తగా అతడు అక్కడే చచ్చిపోయాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ప్రభువా, ఎందుకు అలాగ చేసావయ్యా? పాపం నీ మందసమే కదా, నీ మందసం పడిపోకూడనే కదా నేను పట్టుకోపోయింది అని అనిపిస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది ఆ సంఘటన. కానీ ఎందుకు మొత్తాడో అర్థం కాదు. నీకు అక్కడ చెప్పితే తప్ప నీకు అర్థం కాదు. ఒకసారి ఆ కిందకి చదివేసేనా కొన్ని మాటలు చదవండి, మీరు అందరు వినండి. ఇప్పుడు నేను చెప్పిన సంగతి. వారు నాకోను కళ్ళము దగ్గర ఈ ఎడ్ల బండి మీద ఎక్కించారు నాన్న. ఎడ్ల బండి మీద ఎక్కించి దాన్ని తీసుకొని వస్తున్నారు. నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసము నొద్ద పడి చనిపోయెను. ఎంత బాధకరం అమ్మా! ఏంటో దేవుడు ఇంత కఠినుడా? ఎందుకు అతను చంపిండు? ఎందుకు మొత్తిండు? అయిన మందసమే కదా, ఇట్లా పడిపోబోతుంటే పట్టుకొని పోయిండు. ఆ తప్పేంది? దీంట్లోకి వెళ్ళి పాఠం ఏంటో తెలుసా మీకు? మందసాన్ని ఎవరు మోయాలి? మళ్ళీ చెప్పండి. మందసాన్ని ఎవరు మోయాలి? యాజకులు మోయాలి. ప్రతిష్ఠింపబడిన యాజకుడు. ఈయన నాదాబు కొడుకు. ఈయన యాజకుడు కాదు, క్రమం తెలిసినవాడు కాదు, సేవా విధానం పద్ధతులు తెలిసినవాడు కాదు. కనుక పట్టుకొని పోయాడు. నువ్వు నా మందసాన్ని నన్ను తాకడం ఏంట్రా అని మొత్తేశాడు. అంటే అర్హత లేనివాడు ఎవడు దేవుని సేవకు బయలుదేరద్దు. అర్హత లేనివాడెవడు దేవుని సేవలో నడవద్దు, దేవుని సేవ చేయొద్దు. దేవుని సేవ ఎలాంటిదో తెలుసా నాన్న? దేవుని సేవ అగ్ని వంటిది. అర్హత లేనోడు చేస్తే వాడిని దహిస్తుంది అగ్ని. సేవకి అర్హత ఉంటుంది. మందసాన్ని యాజకుడే మోయాలి. పిలువబడి ఏర్పరచబడి ప్రతిష్ఠింపబడి ఏర్పరచుకున్న యాజకులే మోయాలి నిబంధన మందసాన్ని. ఎవడు పడితే వాడు చెయ్యనికి సేవ వాని సత్తు కాదు, వాని వారసత్వము కాదు. అందుకే మొత్తాడు. సార్ చచ్చిపోయాడు. ఇది నేను అందుకనే అన్నాను, ఇది సేవకులు చెప్పే పాఠం. ఇంత అర్థం ఉంటుంది. సందర్భం చదివితే బాధ అనిపిస్తుంది. అయ్యో సువార్త చేస్తుంది ప్రభువా, అయ్యో సేవ చేస్తుంది ప్రభువా, ఎవరైతుంది ప్రభువా, మమ్మల్ని అందరు చేయమన్నావు కదా ప్రభువా, సూపర్, అందరు చేయమన్న మాట వాస్తవమే. కానీ అర్హత ఉందా? ఈరోజు మనం ప్రభువులో చేయబోతున్నాం నాన్న. ఎవరు వేయాలి ప్రభువులో చెయ్యి? యోగ్యులు వేయాలి. అర్హత లేనివాడు కాదు కదా, అర్హత కలిగిన వేయాలి. తాగి తిని వ్యభిచరించి అబద్ధాలు, దొంగతనం, మోసం, పనికి మాలిన మాటలు, పనికి మాలిన క్రియలు చేసిన వాడు అందులో వేస్తే వాడు రోగులవుతారు. లాస్ట్కి ఏమవుతాడు? వాడు మరణిస్తున్నాడు, చచ్చిపోతాడని వాక్యం రాయబడింది. అందుకని నాన్న అర్హత కావాలి. సేవ చేయాలన్నా ప్రభువులో చేయి వేయాలన్నా. ఆమేన్, హల్లెలూయా. అందుకు మత్తాడు. అర్థమైందా ఇప్పుడు మీకు? అందుకని క్రొత్త నిబంధనలో ఉన్న వారికి పాఠం నాది. ఎవ్వడు పడితే వాడు సేవ చేయనికి లేదు. పిలువబడాలి, ఏర్పరచబడాలి, పంపబడాలి, అభిషేకింపబడాలి. ఎలాగూ పడితే అలాగ సేవ చేయనికి లేదు సార్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది సందర్భం కాదు, సేవకులు మీరు గారు కనుక పక్కన పెడదాం. ఇప్పుడు మందసమును గురించి ఆలోచన చేయండి బిడ్డ. మందసమును ఏమన్నాడు నాన్న? కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను నామము. అది ఇప్పుడు మందసానికి ఎవరి పేరు పెట్టబడింది? ఇప్పుడు ఎవరిదా మందసము? దేవునిది. మందసము దేవునిది.
మందసం నిత్యం యాజకుని మీద ఉండాలి. మందసం నిత్యం ప్రతిష్ఠింపబడిన ప్రజల మీద ఉండాలి. అది దేవుని మందసం. దేన్ని సూచిస్తుందంటే, ఒకటి దైవత్వాన్ని, దేవుని సన్నిధిని సూచిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన పేరు పెట్టబడిన దానికి ఆ మందసం ఎక్కడికి వెళ్తే ఎవరు వచ్చినట్టు? అక్కడికి చెప్పండి అన్న. మందసము ఎక్కడికి వెళితే అక్కడికి ఎవరు వచ్చినట్టు? దేవుడు వచ్చినట్టే, దేవుని సన్నిధి వచ్చినట్టే. ఆ మందసం మీ మధ్యలో ఉంటుంది కనుక మీ శత్రువులను తరుముతుంది అన్నాడు యెహోషువ. ఆమేన్, హల్లెలూయా. సర్వలోకనాథు నిబంధన మందసం మీకు ముందుగా బయలుదేరుతుంది బిడ్డ. ఎప్పుడైతే మందసం మీ ముందు వెళ్తుందో దేవుడు మీ మధ్యలో ఉన్నాడనే సత్యాన్ని మీరు ఎరగండి. ఆ మందసం మీకు ఎదురుగా ఉన్న 7 జాతుల శత్రువులను తరుముతుంది. హల్లెలూయా. మందసమును గురించి అనేక మందసం మన దగ్గర, మన ఇంట్లో, మన సంఘంలో ఉండటం వలన ఆశీర్వాదం ఏంటో రాబో దినాల్లో చెప్తాను ఇవన్నీ, కానీ టోకీగా మీకు గుర్తు చేస్తున్నాను. ఓకేనా? దేవునికి స్తోత్రం. మందసము దేవుని సూచిస్తుంది, దేవుని సన్నిధిని సూచిస్తుంది. కాబట్టి ఆ మందసం ఎక్కడ ఉండాలి ఇప్పుడు చెప్పండి? ఒకటి దేవుని మందిరంలో ఉండాలి. రెండవది ఇంకెక్కడ ఉండాలి? పాత నిబంధన కాలంలో యెహోవాను వెతికిన ప్రతివాడు, రోగి అయిన ప్రతివాడు, అనారోగ్యంలో ఉన్న ప్రతివాడు, సమస్యలో ఉన్న ప్రతివాడు, యెహోవాను వెతికిన ప్రతివాడు ఎక్కడికి రావాలన్నా? మందిరానికే రా. ప్రత్యక్ష యెహోవాను వెతికిన ప్రతివాడు ప్రత్యక్ష గుడారం యొద్దకు రావాలి. అక్కడి నుంచే దేవుడు ఏదైనా చేస్తాడు. కానీ క్రొత్త నిబంధన కాలంలో యెహోవాను వెతికిన ప్రతివాడు ఫస్ట్ ఎక్కడికి రావాలి? ఒకటి ఫస్ట్ ఇక్కడికి రావాలి. నేను ఫస్ట్ ఇక్కడికి రావాలి. ఇక్కడి నుంచి ఏం తీసుకుపోవాలి? నువ్వు దేవుని మందసాన్ని, అనగా దేవుని సన్నిధిని ఇంట్లోనికి తీసుకువెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వాని ఇంట్లో దేవుని నిబంధన మందసం ఉండాలి. అనగా ప్రార్థన గది, ప్రార్థన మూల ఒకటి ఉండాలి. ఆయన సన్నిధిని దింపగలిగిన స్థలం ఒకటి ఉండాలి. అతి పరిశుద్ధ స్థలంలో అది పెడతారు కనుక నీవు ప్రార్థన చేసే స్థలం అతి పరిశుద్ధమైనది ఉండాలి. అక్కడికి ఎవరు రావద్దు, ఎవరు తొక్కొద్దు, ఎవరు ఎలాగుండద్దు. అక్కడ నువ్వు పట్ట వేసుకొని మోకరించావంటే దేవుని సన్నిధి దిగి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మందసం దేవునికి సూచనగా ఉంది. మందసం ఎవరికి? దేవునికి సూచనగా ఉన్నది. అప్పుడైతే మందిరంలో ఉన్నది, ఇప్పుడు ఆ మందసం నీతో కూడా సంచరిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చేంజ్ చేశాడు దేవుడు, అసలు ఎంత మార్పు చేశాడు. పాత నిబంధన కాలానికి, క్రొత్త నిబంధన కాలానికి, చివరి దినాల్లో ఉన్న చాలా చేంజ్, చాలా మార్పు చేశాడు. కనుక మందసం ఎందుకు చేయమన్నాడు అంటే, మందసమును చూస్తే నన్ను చూసినట్టు, మందసం ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా అని ప్రజలు గుర్తెరుగునట్లుగా ఆ మందసాన్ని చేయమన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. మందసానికి ఇప్పుడు ఏం చదువుకున్నాము? యెహోవా అను నామం పెట్టబడింది. ఆ మందసానికి ఇంకొక పేరు పెట్టబడింది. చదువురాని ఇప్పుడు సంఖ్యాకాండం 10:33 వాక్యం చదువు. సంఖ్యాకాండం 10:33. వారు యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణము చేసిరి. వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏం పేరు పెట్టాడు దానికి? ఏమని పిలుస్తున్నారు ఇప్పుడు ఆ మందసాన్ని? నిబంధన. ఇన్ని పేర్లు ఉన్నాయి, మందసానికి ఒక పేరు లేదు, ఇన్ని పేర్లు ఉన్నది. ఇంకా సాక్ష్య మందసం, ఇన్ని పేర్లు ఉన్నాయి. అవన్నీ చెప్పాను, కొన్నే చెప్తాను మీకు, టోకీగా అవుట్లైన్ చెప్తానని చెప్పాను. ఇశ్రాయేలు ప్రజలు విశ్రాంతి కొరకు వెతుకుతూ ఉన్నారట. వారు వెతుకుతూ ఉన్నప్పుడు వారికి విశ్రాంతి స్థలము తర్వాత దొరికింది. ఆ విశ్రాంతిలో చేర్చబడ్డారు, అక్కడ ఉన్నారు, రెస్ట్ తీసుకున్నారు. ఓకే. వారికి ముందుగా ఏం నడిచిందంటే నిబంధన మందసం నడిచింది. ఏం నడిచింది నాన్న వారికి? నిబంధన మందసం. అందరూ ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నిబంధన అంటే అర్థం ఏంటి? రైట్. ఇంకా అదే మనకు తెలిసింది. రైట్ ఆన్సర్ వాగ్దానం. దాన్నే ఒడంబడిక, ప్రమాణం అంటారు. నేను నీకు ఇది ఇస్తాను బిడ్డ అని చేసింది వాగ్దానం. నీకు ఇది చేస్తాను అన్నదే నిబంధన. ఒక నిబంధన చేశాడు ప్రభు. ఇప్పుడు మందసం దేనికి సూచనగా ఉందంటే, మన మధ్యలో మందసం ఉన్నప్పుడు ఈ మందసాన్ని చూసినప్పుడు వాళ్ళకి ఏం గుర్తు రావాలి?
దేవుడు ఉన్నాడని గుర్తు రావాలి. ఇంకొకటి, దేవుడు మనతో ఒక నిబంధన చేశాడని గుర్తు రావాలి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నోవాహుతో చేసిన నిబంధన, అబ్రహాంతో చేసిన నిబంధన, ఇస్సాకు యాకోబులతో చేసిన నిబంధన అర్థమైందా? సినాయి పర్వతం మీద మోషే, దైవజనుడైన మోషేతో ఇశ్రాయేలు ప్రజలతో చేసిన నిబంధన. నిబంధన అంటే ఏంటిది? ఆజ్ఞలు, కట్టడలు, పద్ధతులు, విధులు. పాత నిబంధన అంటాం దాన్ని. ఏమన్నాం దాన్ని? పాత నిబంధన అంటాం. పాత నిబంధన ఎన్ని ఖండాలు? పాత నిబంధన అంటే ఎన్ని గ్రంథాలు? 5. ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. ఈ తర్వాత యెహోషువ నుంచి అన్ని ప్రవక్తల ప్రవచనాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాత నిబంధన చేశాడు దేవుడు. ఆ నిబంధనలో ఏం చేశాడంటే, బిడ్డ మీరు ఇది చేయండి నేను ఇది చేస్తా, మీరు ఇది చేయండి నేను ఇది చేస్తా, మీరు ఇది చేయండి నేను ఇది చేస్తా అన్నాడు. అసలు లాస్ట్కు చేసిన నిబంధన ఏంటయ్యా? అందరితో పాటు యావత్ ప్రపంచానికి, సమస్త ప్రజలకు చేసిన నిబంధన ఏంటయ్యా అంటే, మొదటి యోహాను పత్రికలో ఏమన్నాడు ఆయన? నిత్య జీవం అనుగ్రహిస్తాని ఆయన తానే మనతో చేసిన వాగ్దానం. అదే నిబంధన. ఇశ్రాయేలు ప్రజలతో ఏం చేశాడు? ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను చూస్తున్నాను, వారిని విడిపించిన దిగొచ్చాను, మోసేరా నా ప్రజల్ని తీసుకొని వెళ్ళి వారికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తాను అన్నాడు. ఆమేన్. అది ఇశ్రాయేలుతో చేసిన నిబంధన. నోవాహుతో అన్నాడు, నువ్వు ఫలించు, అభివృద్ధి పొంది, విస్తరించు, భూమి నిన్ను కొడుకాను, నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నోవాహుకు చేసిన నిబంధన. అబ్రహాం దగ్గరికి వచ్చేసరికి ఆశీర్వదిస్తాడు, అన్ని చేస్తాడు, కానీ ఇంకొకటి చేశాడు. ఏమన్నాడు? సున్నతి నిబంధన. ఇలా ఉన్న ఒక్కొక్క సమయంలో దేవుడు చేశాడు. ఇప్పుడు ఈ నిబంధన మన మందసముల మధ్యలో ఉన్నప్పుడు మనకేం గుర్తు రావాలి? మన దేవుడు ఆయన ప్రజలమైన మనందరితో ఒక నిబంధన చేశాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మందసానికి పేరు రెండవది ఏంటి? నిబంధన మందసం. రాజబాబు గారు పాట, అద్భుతమైన పాట, నిబంధన జనులం. అసలు పేరే పెట్టాడు టైటిల్ అయ్యగారు, నిబంధన జనులం. మనం ఏం పాట, సూపర్ రాసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం వట్టి వారం కాదు, మనం ఎన్నికలేని పనికి మాలిన వారం కాదు, మనము నిబంధన జనులం. చెప్పు గట్టిగా ఆమేనని. హల్లెలూయా. నిబంధన పొందిన జనులం మనం. దేవుడు మనందరితో చేసిన ఒక నిబంధన కలిగిన వారం మనం. నన్ను చూడండి, నిబంధన ఎవరితో చేస్తారు ఎక్కువగా? మీరు మంచిగా ఆలోచించ. అది ఎవరితో చేస్తారు నిబంధన? భర్త భార్య, భార్య భర్త. అమ్మా నువ్వు ఉన్నంతకాలం నేను చూసుకుంటానమ్మా, నేను కాపాడుతాను, పోషిస్తానమ్మా, నేనున్నాను, నువ్వు బాధపడకు, తల్లిదండ్రులు మర్చిపోమ్మా, నేను అంతకంటే ఎక్కువ చూసుకుంటానమ్మా. భర్త కదా. మరి భార్య, అయ్యా నేను కూడా నిన్ను ప్రేమిస్తాను, నీకు లోబడతాను, నీకు పరిచర్య చేస్తాను, నీకు తోడుగా ఉంటానయ్యా, నా జీవితకాలం నిన్ను తప్ప వేరొకరిని నేను ఆశించనయ్యా అని ఒక నిబంధన చేసుకొని, ఈ నిబంధనలో భార్య భర్తలు ఇరువురు కొనసాగుతారు. మన దేవుడు, మనల్ని విమోచించిన దేవుడు మనకు భర్తగా, మనకు తండ్రిగా, అన్ని విషయాల్లో తోడు. ఆయన యుగాలు ఎప్పటికీ ఉన్నవాడు. ఆయన యుగాలు ఎప్పటికీ ఉన్నవాడు కనుక ఆయన మనతో ఒక నిబంధన చేసి నిబంధనలో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మందసానికి రెండవదిగా నిబంధన మందసం అని పేరు. ఆ మందసాన్ని చూసినప్పుడు మనకేం గుర్తు రావాలి? మన మధ్యలో మందసం ఉన్నప్పుడు దేవుడు మాతో ఒక నిబంధన చేశాడు. నిత్యము నీకు తోడుగా ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను, పోషిస్తాను, కాపాడుతాను అని. అయితే ఇశ్రాయేలు ప్రజలట ఈయన నిబంధనను భంగపరిచారట, తిరస్కరించారట. నిబంధనలు లేని వాళ్ళు. మరి మనమైనా ఉండాలి. ఎవరు ఆమెను చెప్పలే? మనమైనా నిబంధనలో. అరే కొందరు ఉండట్లేదు నాన్న, దొంగలు నిబంధన చేసి, అయ్యా నీతోటే ఉంటా, అయ్యా మీతోటే వస్తామయ్యా అంటారు, కానీ మధ్యలోనే ఎగ్గొట్టి వెళ్ళిపోతున్నారు దొంగలు. నిజంరా కొందరు దొంగలు ఉన్నారు, నిబంధన మీరినోళ్ళు. ఇశ్రాయేలు జనాంగం. దానికి సంబంధించిన మాట మీకు ఒకటి చదివిపోయినా, యిర్మీయా పుస్తకం 31వ అధ్యాయం 31వ వాక్యం నుంచి కింద చదవన్నానా, అందరూ అండర్లైన్ చేసుకొని. పాత నిబంధన వేరు, కొత్త నిబంధన చేశాడు దేవుడు. 31
ఇదిగో యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 31వ వాక్యం నుండి చదువు. ఇదిగో నేను ఇజ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. అప్పుడు చేసినా లేదా? సినాయి పర్వతం మీద చేసినా లేదా? కొడుకా, నేను మీకు తోడుగా ఉంటాను రా, మిమ్మల్ని పాలు తేలు ప్రవహించే దేశంలో నేను మిమ్మల్ని నడిపిస్తాను బిడ్డ, మీరు భయపడకండి, మీ పక్షంగా నేను యుద్ధాలు చేస్తాను. ఇదిగో పగలు ఎండకు మేఘం వలె ఉంటాను, రాత్రి వెలుగు వలె ఉంటాను, మీకు తోడుగా ఉంటాను, మీకు అరణ్యములు ఆ మార్గం ఏర్పాటు చేస్తాను, మన్నా ఇస్తాను, పోషిస్తాను, మీకు ఏం తక్కువ చేయకూడక మీ శత్రువులతో నేనే యుద్ధం చేస్తానన్నాడు. ఇన్ని చేస్తాడు ఆయన, ఇన్ని చేసి ఆజ్ఞలు ఇచ్చాడు. ఇది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి, ఇలాగ చేయండి, ఇలాగ చేయండి, నేను చేస్తాను, ఇలాగ చేయండి, నేను చేస్తాను అన్నాడు. నిబంధన చేశాడు. ఆయన నిబంధనలోనే ఉన్నాడు ఆయన. కానీ ప్రజలు మీరారట. చదువు. నేను వారి పెనిమిటినైనను. ఏమన్నాడు? అట్లా అనొచ్చునా? ఆ మాట అట్లా అనొచ్చునా దేవుడు? భర్త అంటాడు. అవే యేసుప్రభు, మన భర్త ఎట్లయితారు? మనకు తండ్రి అన్నో తమ్ముడు ఏదో అవుతారు, దేవుడు అవుతారు. కానీ భర్త ఎట్లయితారు? చూసారా? ఎందుకు పోల్చాడో నేను మీకు చెప్తాను. ఎందుకు పోల్చాడో ఆ మాట నేను మీకు చెప్తాను. ఇవన్నీ పోలిక బిడ్డ, ఇవన్నీ పోలికలు. ఎందుకు యెషయాలో ఏమంటాడు? నీ విమోచకుడు నీకు భర్తయ్యై ఉన్నాడు. అంటే నిన్ను విమోచించిన వాడు నీకు భర్తయ్యై ఉన్నాడు. భర్త అంటే అర్థం చెప్తాను, నిర్వచనం చెప్తాను, మీరు వినండి. మీరు మీ భర్తలు ఎట్లుందో చూసుకున్న తర్వాత రైట్ చదువునారు. వారు ఆ నిబంధనను భంగము చేసి ఏం చేసిందట? లేరు. అన్నీ చేస్తారా? అన్ని ఇస్తారా? పాలు తేలు ప్రపంచ దేశం ఇస్తారా? భయపడకురా, పోషిస్తారా? ఎడారిని ఏదైనా చేస్తారా? మార్గాన్ని ఏర్పాటు చేస్తారా? నేను చక్కని త్రోవలో నడిపిస్తారా? నీకు పగలు ఎండ దెబ్బ తగలకుండా మేఘం కప్పి నీడగానే ఉంటారా? నీళ్ళు కావాలంటే నీళ్ళు ఇస్తారా? అన్నీ చేస్తా. మన్నాను, దేవదూతలు తిను ఆహారం మన్నాను మీకు ఇచ్చి పోషిస్తాను కొడుక, అన్ని చేస్తానా? కానీ నువ్వు మాత్రం నా ఆజ్ఞలు పాటించు, నా ఆజ్ఞలు అనుసరించు అన్నాడు. వాడు ముందే తలుపుని సరే అన్నాడు. కానీ నడుస్తుంటే తెలిసింది వాడి అసలు రంగు నడుస్తుంటే తెలిసింది. ఈ లోకంలో ఎవరిదైనా అంతే, అసలు రంగు నడుస్తుంటే, దేవుళ్ళు నడుస్తుంటే తెలుస్తుంది. వాళ్ళు ఏం చేసిండ్రు? ఆ నిబంధనలు భంగపరిచిండ్రు. వారు భంగపరిచిరి. చదువునాను. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇజ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులను అనగా వారి హృదయములలో నా ధర్మ విధులు ఉంచెదను. వారి హృదయము మీద దాన్ని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇది క్రొత్త నిబంధన. ఇదే నిబంధన, ఇది క్రొత్త నిబంధన. మన దేవుని యొక్క ధర్మ విధులు ఆజ్ఞలు ఎక్కడ పెడతాడట? మన మనస్సులోనే పెడతాడు. వాటిని ఎక్కడ రాస్తాడట? హృదయంలో రాస్తాడు. దాన్ని అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? 2 కొరింథీ 3వ అధ్యాయం 4-5 వాక్యాల్లో, ఇదిగో మీ హృదయములు అను మెత్తని హృదయములు అను పలకల మీద స్థిరతో కాక దేవుని ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ చేత వాక్యమును వ్రాస్తాను అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చదువుతారా ఆ మాట? 2 కొరింథీ 3వ అధ్యాయం. మెత్తని హృదయములు అను పలకల మీద. చదువు రాయి. 3 చెప్పు. 3 రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను మీ పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయే ఉన్నారని మీరు తేటపరచబడుచు. యిర్మీయాలో చెప్పిన నిబంధన అపోస్తలుడైన పౌలు ఎత్తి మాట్లాడుతూ ఉంటాడు. ధర్మ విధులు, దేవుని వాక్యం ఇప్పుడు ఎక్కడ రాయబడాలట? ఎక్కడ ఉండాలట? హృదయంలో ఉండాలి. చాలామంది హృదయాలు కఠినమే కనుక వారి హృదయంలో దేవుని వాక్యం ఉండట్లేదు. దేవుని వాక్యం వారి హృదయంలో ఉండట్లేదు, వారి వాక్యానుసారంగా బ్రతకట్లేదు. అంటే ఇప్పుడు వారు ఏం చేసినట్టు? పాత నిబంధనలను ఇజ్రాయేలు ప్రజలు ఏం చేసిండ్రు? భంగపరిచారు. మరి నువ్వు కూడా దేవుని వాక్య ప్రకారం జీవించకపోతే నువ్వేం చేస్తున్నట్లు? క్రొత్త నిబంధనను భంగం చేసినట్లే, ఆ నిబంధనను కొట్టేసినట్లే. ఈ సత్యం చాలామంది ఎరగక ఎలాగూ పడితే అలాగూ జీవించి బ్రతికేస్తున్నారు క్రైస్తవ లోకం.
ఇది సరి అయింది కాదు. దేవుడు నీతో చేసిన నిబంధన దాన్ని అలాగనే ఉంచుకోవాలి. ఆ నిబంధన ధర్మ విధులు దేవుని వాక్యమును హృదయంలో ఎప్పుడూ లిఖించబడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మందసమునకు మరొక పేరు నిబంధన మందసం. ఏం పేరట? నిబంధన మందసం. చూసినప్పుడల్లా నీకేం గుర్తు రావాలి? నిబంధన మందసం. దేవుడు మా అందరితో ఒక నిబంధన చేశాడు, ఒక వాగ్దానం చేశాడు. ఏంటి? సర్వలోకంతో చేసిన వాగ్దానం ఏంటిది? ఏంటి నాన్న? నీకు నిత్య జీవం అనుగ్రహిస్తానని ఆయన తాను మనకు చేసిన వాగ్దానం. దాని కొరకు ఎంత కష్టమైనా అనుభవించు, ఎన్ని బాధలైనా భరించు, సహించు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిబంధన మందసం అన్నాడు. రెండవదిగా యెహోషువ 3:10 వారితో ఇట్లనెను, వారితో ఇట్లనెను. యెహోషువ వారితో ఇట్లనెను, సర్వలోకనాథుని నిబంధన, సర్వలోకనాథుని నిబంధన మందసము నీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గిర్గషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకుంటారు. అందరూ ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మందసం ఉంటే ఏమన్నాడు? మళ్ళా మందసము సర్వలోకనాథు నిబంధన మందసము మీకు ముందుగా నడిచి వెళ్తుంది అని మళ్ళీ అంటాడు. ఇదిగో జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడు గనక. ఆమేన్, హల్లెలూయా. అందుకనే చెప్పాను, మందసము దేవుణ్ణి సూచిస్తుంది. ఎవరిని? దేవుని. ఇందులో పెద్ద మర్మాలు ఏం లేవు, మామూలుగా చదువుకున్నానికి తెలుస్తుంది. తెలివి తక్కువ కంటే తెలియదు మనకు అర్థం కాదు. కానీ మందసం దేనికి సూచన? సూచన అంతే. దేనికి సూచన? దేవునికి సూచన, గుర్తు అన్నట్టు. సూచన అంటే ఒక గుర్తు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడే వాడాడు నాన్న, సర్వలోకనాథుని నిబంధన మందసం అన్నాడు. అందరు ఇప్పుడు నన్ను చూడాలి, మీరు అందరు చూడాలి నన్నే, నేను చెప్పేది వినాలి అందరు. నాథుడు అనే మాటకు అర్థం ఏంటి నాన్న? నాథుడు అంటే ఆ తెలుగులో అర్థం ఏంటి? చెప్పు గట్టిగా. ఎవరో అన్నారు గట్టిగా. భర్తరా? నాథుడు అంటే అర్థం ఏంటిది? భర్త. మళ్ళీ దానికి సంకోచం ఏం లేదు, దాని అర్థం అది. పర్యాయ పదాల్లో ఇది ఒక పదం, అర్థం అది. నాథుడు అంటే భర్త. ఓకేనా? సర్వలోకానికే నాథుడు అట మన దేవుడు. అంటే సర్వలోకానికి భర్త. భర్త ఈజ్ ఈక్వల్ టు తండ్రి. ఇరువురు సమానం, ఒక్క విషయంలో తప్ప. ఒక్క విషయంలో తప్ప ఇరువురు సమాన స్థాయి. రైట్. త్వరగా ఒక 5 మాటలు చెప్తాను, నన్ను చూసి గమనించండి. భర్త అంటే అర్థం ఏంటిది? భర్త అనే మాటకు డెఫినేషన్ ఏంటిది? భర్త అనేవాడు ఎలాగుండాలి? భర్త అని ఎవరిని అనాలి? అందరికి తెలిసిన మాట చెప్పండి. ఒకటి, భర్త అంటే వాడు భరించేవాడు. అందరికి తెలిసిన మాట ఇది. భర్త అంటే వారు ఒకటి భరించి సహించేవాడు. భరించేవాడు, సహించేవాడు. భర్త అంటే నువ్వే చేష్టలు చేసినా కూడా కొన్నిసార్లు సహించేవాడు. భరించేవాడు, సహించేవాడు. రెండవది భర్త అంటే రెండవది అస్సలు ప్రాముఖ్యమైనది, పరిపాలించేవాడు. భర్త అంటే ఎవరు నాన్న? పరిపాలించేవాడు, ఏలేవాడు, ఏలిక. ఏలిక. ఒకటి భరించేవాడు, సహించేవాడు. ఆ రెండవది నిన్ను ఏలేవాడు, పరిపాలించేవాడు. మూడవది నిన్ను పోషించేవాడు. ఏంటి మూడవది? నిన్ను గాలికి వదిలేసిపోయేటోడు కాదు, వాడు భర్తే కడవాడు. వాడు నన్ను అడిగితే భర్తే కాదు. వాడు ఆడామని బలవంత పెట్టి పనికి పోయి ఈ సిట్టులు అడకరపోయి వాడు మొగోడే కాదు. నన్ను అడిగితే వాడు మగాడే కాదు. వాడు సిట్టులకు డబ్బులు ఆడమడకరానికి పోతాయిరా, పోతే మొగని నడకరానికి పోతే వాడేమంటారు? నీకేమెరకరా? ఎవరు ఫ్రీగా ఇస్తారు సార్ ఈ రోజుల్లో? మగాడే వెళ్ళాలి సార్ బయటికి. 10 రూపాయలు అడక రావాలన్నా, 10 రూపాయలు ఇవ్వాలన్నా, కుటుంబాన్ని పోషించాలన్నా, భార్య పిల్లల్ని క్షేమంగా చూసుకోవాలన్నా భర్తే. అరే కొందరు జ్ఞానం కలిగిన స్త్రీలు ఉంటారు, వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది. కుటుంబాన్ని కట్టుకోవడం, నడిపించుకోవడం, వ్యాపారం, పని, ఇల్లు, వ్యవసాయం, పొలం, ఏ టు జెడ్ వరకు వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది. అట్లా అని భర్త అని చేసుకురావాలని నువ్వు దీన్ని పడుకుంటావా? మరి సామెతలు 31లో చెప్పిన స్త్రీ సంగతి ఏంది? సామెతలు 31లో చెప్పిన స్త్రీ సంగతి ఏంటి? ఆమె ఎట్లా చేసింది? 2 ఉండాలి.
రెండు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మళ్ళీ చెప్పండి. భర్త అంటే సహించేవాడు, భరించేవాడు. రెండవది ఏలేవాడు, పాలించేవాడు. మూడవది పోషించేవాడు. ఏంటి నాన్న? ఏ కష్టపడైనా మన తెలంగాణలో ఒక సామెత ఉంటుంది కదా, బండ మీద 10 రూపాయలు పట్టించుకొని సాధారణ భార్య పిల్లల్ని అంటారు కదా. ఏ కష్టమైనా పడి భార్య పిల్లల్ని పోషించుకునేవాడు. నాలుగవది భార్య పిల్లల్ని ప్రేమించేవాడు. ఆమేన్, హల్లెలూయా. భర్త ఎలాగుండాలట? మన యేసయ్య సంఘమును ప్రేమించి అది కలంకమైన, ముడతైన, అట్టిది మరి ఏదైనా లేక భార్యను ప్రేమించాలి. ఏం చేయాలి? భార్యను ప్రేమించాలి. ఎన్ని చెప్పినా 4. 5వ దాంట్లో 2 చెప్పేస్తాను వినండి. సంరక్షించి కాపాడుకునేవాడు. హల్లెలూయా. గాలికి వదిలేస్తాడు కాదు. ఎవరైనా భార్యను పట్టుకొని లాగానికి వస్తే ఎదురు తిరిగి నిలబడి కలబడి పోరాడి భార్యను దక్కించుకున్నవాడే మనగాడు, మగవాడు. ఎవడు పడితే వాడు మగవాడు కాదు సార్. ఎవడు పడితే వాడు మగవాడు కాదండి, భర్త కాదు. కొంచెం గాడుకుంటుంది నా మాటలు, కానీ భర్త అంటే డెఫినేషన్ ఇది. ఈ ప్రపంచంలో ఎందరు భర్తలు ఇలాగున్నారో ఆలోచన చేయండి. మీకు ఒక విషయం చెప్పాను. ఎందుకు ఇంత కఠినంగా చెప్పాలంటే, పురుషుణ్ణి దేవుడు తన స్వరూపంలో చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. పురుషునికి అధికారం ఇచ్చాడు దేవుడు. ఇవన్నీ ఇచ్చాడు. సంరక్షించుకోవాలి, తన భార్య పిల్లల్ని సంరక్షించుకోవాలి, కాపాడుకోవాలి. ఈ 5 క్వాలిటీస్ మన దేవుల్లో చూస్తారు మీరు. ఇవి మాత్రం కదా, ఇంకెక్కువ ఉన్నాయి. ఈ 5 ప్రాముఖ్యమైన ఘట్టాలు చెప్పాను. 5 ప్రాముఖ్యమైన సంగతులు నేను మీకు చెప్పాను. ఎవడు పడితే వాడు భర్తగాడు. తాళి కట్టినంత మాత్రాన, పెళ్లి చేసుకున్నంత మాత్రాన మగవాడు అనుకుంటే ఎట్లా వాడు? ఈ 5 అర్హతలు కలిగి ఉండాలి. భరించేవాడు, సహించేవాడు, పరిపాలించేవాడు అంటే కుటుంబాన్ని ఏలేవాడు, భార్య పిల్లల్ని ఏలేవాడు. ఈ మాట కాడికి వస్తే చాలామంది భర్తలు పడిపోతారు. అంతేనా? ఏలలేరు. మరి ఏం లేదు మనకు అర్థం కాదు, కానీ భార్య పిల్లల్ని ఏలేటువంటి అది లేదు చాలామందిలో. ఏలిక, భర్త అంటే కుటుంబానికి ఏలిక. స్త్రీ దేని కొరకు చేయబడింది? పురుషుని మీద అధికారం కొరకు చేయబడిందా? కాదా? వద్దన్నాడు కదా, బిడ్డ నీ భర్త మీద నువ్వు అధికారము చెయ్యకన్నాడు. నీకు మంచిది కాదు బిడ్డ. ఎందుకు? భర్తను యేసు ప్రభుకు సూచనగా పెట్టాడు. నువ్వు కనుక నీ భర్త మీద అధికారం చేసి వాని ఎంటికలు పట్టిన, వాని గల్ల పట్టిన, ఏది పట్టిన, నువ్వు ఏది పట్టినట్లు అన్నాడు. అంతేనా కాదు? కాబట్టి ఇప్పుడు భర్త అనేవాడు ఎట్లుండాలి? ఏలేవాడుగా ఉండాలి. దానికి తగ్గ ఆ జ్ఞానం ఉండాలి, దానికి తగినట్టుగా కృప ఉండాలి, దానికి తగినట్టుగా భార్య పిల్లల్ని నడిపించుకునే జ్ఞానం, వివేకం వారికి ఉండాలి. వారికి ఉండాలి. అది ఉండాలి. ఆ అర్హత అతనికి అది కూడా ఉండాలి. కాబట్టి బిడ్డలారా, పురుష అధికారాన్ని స్త్రీ తీసుకోవద్దు. పురుష అధికారాన్ని కాదు, బాధ్యతను తీసుకోవాలి. ఆమెను చెప్పలే మీరు ఎవరు నచ్చనట్టున్నది మీకు. పురుష అధికారాన్ని కాదు నాన్న, ఆధిక్యతను, అధికారాన్ని కాదు తీసుకోవాల్సింది, బాధ్యతను తీసుకోవాలి. స్త్రీ పురుషునికి సహాయం కొరకు చేయబడింది. జ్ఞానం కలిగిన దానిగా రూపించాడు, బలహీనమైన ఘటముగానే రూపించాడు. కానీ బలహీనమైన ఘటమాన్ని ఎంచి సంసారం చేయమన్నాడు దేవుడు. అదే సమయంలో బిడ్డలారా, నువ్వు భర్త యొక్క బాధ్యత, సంసారం యొక్క కుటుంబ బాధ్యత తీసుకో, పిల్లల బాధ్యత కూడా తీసుకోవాలి, కుటుంబాన్ని సరైన రీతిలో నడిపించుకోవాలి. కానీ అధికారం, ఏలిక మాత్రం నీ భర్తకే వదిలేయాలి. అది నీకు సంస్కారం, నీకు మంచిది, నీకు దీవెన, నీకు ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చాలామంది భర్తలు, భార్యలు ఫెయిల్ అయిపోతున్నారు. ఇక ప్రేమ విషయం అంటావా? ప్రేమిస్తాడు వాడు, అమ్మా నువ్వు అంటే నాకు ఇష్టమే, అమ్మా నువ్వు అంటే నాకు ప్రేమే అంటాడు. ప్రేమే కానీ చాలు కానీ ఏం చేస్తాను అని మరి అని ఏమంటుంది. ఇక అక్కడ అయిపోయా, మొత్తం మీదెక్కి కూర్చుంటుంది. ఎవరి లెక్క బైబిల్లో? అబ్బా సూపర్ రా మీరంతా. ఎవరి లెక్క? యెజబెల్ లెక్క. నేను చెప్పేది ఒకటే, రెండింటికి తేడా. అధికారం తీసుకోనికి, బాధ్యత తీసుకోనికి తేడా ఉంది, చాలా తేడా ఉంది నాన్న. అధికారం తీసుకోనికి, బాధ్యత తీసుకోనికి చాలా తేడా ఉంది. నువ్వు బాధ్యత తీసుకో, అధికారం నీ చేతులను తీసుకోకు. అధికారం తీసుకున్న యెజబెల్ ముక్కలు ముక్కలై కుక్కలు పిక్క తిన్నాయి. ఆ స్థితి మనకొద్దు. ఆమెను చెప్తలేరు అమ్మగారు. ఆమె
హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని జ్ఞానం గల స్త్రీల వల్ల నడిపించును గాక, మిమ్మల్ని ఆశీర్వదించును గాక, వేల ప్రజలకు దీవెనకరంగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిలబెట్టును గాక. ఆమేన్. మందసానికి మరొక పేరు సర్వలోకనాథుని నిబంధన మందసం. సర్వలోకానికి నాథుడు అనగా భర్త తండ్రితో సమానుడు. సర్వ సృష్టిని ఏలుతున్నవాడు, పాలిస్తున్నవాడు, పోషిస్తున్నవాడు, సంరక్షిస్తున్నవాడు, ఇజ్రాయేల్ను కాపాడినవాడు, కునుకక నిద్రపోక కాపాడుతున్న దేవుడు ఆయన. అందుకే నాథుడు అని పిలువబడుతున్నాడు. ఆ నాథుడు అనే మందసానికి నాథుడు అనే పేరు పెట్టబడింది. దేవునికి సూచన. ఆ మందసం మీ మధ్యలో ఉన్నదంటే దేవుడు మీ మధ్యలో ఉన్నాడు కనుక మీ ఎదుట నిలబడిన 7 జాతులు 7 విధములైన ఆ శత్రువులను మీ దేవుడు మీ మధ్య నుంచి వెళ్ళగొడతాడని తెలుసుకో అన్నాడు యెహోషువ. నిజమండి. ఎప్పుడైతే ఆయన మందసం ముందు నడిచిందో, దేవుని సన్నిధి ఎప్పుడైతే ముందు నడిచిందో బిడ్డలారా, శత్రువులు పారిపోయారు, తుత్తునియలు చేయబడ్డారు, విజయం ప్రజల్ని వారించింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రైట్. ఎన్ని పేర్లు చెప్పాను, ఎన్ని మాటలు చెప్పాను? 1 యెహోవా అను నామము మందసానికి పెట్టబడింది. ఆ 2వది ఏంటి నాన్న? నిబంధన మందసం. 3వది ఏంటి నాన్న? సర్వలోకనాథుని నిబంధన మందసం. సర్వలోకనాథుడు. నాథుడు అంటే భర్త, భరించి సహించేవాడు, ఏలేవాడు, పాలించేవాడు, అలాగనే పోషించేవాడు, అలాగనే ప్రేమించేవాడు, అలాగనే సంరక్షించుకొని కాపాడుకునేవాడు భర్త. ఈ 5 అర్థాలు ప్రతి భర్తకు తెలవాలి, ప్రతి భార్యకు తెలవాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రైట్. ఆపద కలిగినప్పుడు భార్యను మధ్యలో వదిలేసి వెళ్ళేవాడు వాడు భర్తే కాడండి. భార్యలతో పాపం చేపించి డబ్బులు సంపాదించుకునేవాడు భర్తే కాడు. ఇలాంటి దుర్మార్గులు ఈ లోకంలో ఉన్నారు. కొన్ని సంగతులు వింటాం, తెలుస్తూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రైట్. 3వ యుద్ధోపదేశ ఖండము 10వ అధ్యాయం 4-5 వాక్యాలు చదివాను. ఆ సమాజ దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి తాను మీతో పలికిన 10 ఆజ్ఞలను మునుపు వ్రాసినట్టు యెహోవా ఆ పలకల మీద వ్రాసెను. యెహోవా వాటిని నాకిచ్చిన తరువాత నేను తిరిగి కొండ దిగి వచ్చి నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచి తిని. ఇప్పుడు మందసములో ఏమన్నాయినా 10 విధములైన ఆజ్ఞలు గల పలకలు ఎక్కడున్నాయి? ఇప్పుడు మందసంలో ఉన్నాయి. ఈ మందసాన్ని చూసినప్పుడు మనకేం గుర్తు రావాలి? ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా, ఏం గుర్తు రావాలి? ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు గుర్తు రావాలి. అంటే మందసం దేనికి సూచనగా ఉన్నది? దేవుని ఆజ్ఞలకు సూచనగా ఉన్నది. దేవుని కట్టడలకు, దేవుని ధర్మశాస్త్రం, దేవుని విధులకు సూచనగా ఉన్నది. మందసములో ఆజ్ఞలు ఉన్నాయి. ఇంకేమేమి ఉన్నాయి నాన్న? మన్నగల బంగారు పాత్ర, చిగురించిన అహరోను కర్ర. ఈ 3 గురించి వచ్చే వారం నుంచి చెప్తాను నేను. వచ్చే వారంలో ఈ 3 చెప్పి ఆ తర్వాత మందసం మన మధ్య ఉండటం వల్ల కలుగు ఆశీర్వాదాల గురించి చెప్తాను నేను మీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మందసాన్ని చూసినప్పుడు మందసం దేనికి సూచనగా ఉన్నది? దేవుని ఆజ్ఞలకు సూచనగా ఉన్నది. ఎలాగైతే ఆయన సన్నిధికి, ఆయనకు ఎలాగైతే సూచనగా ఉందో, ఆయన చేసిన నిబంధనకు సూచనగా ఉందో, అలాగే దేవుని ఆజ్ఞలకు సూచనగా ఉన్నది. అంటే మందసాన్ని చూసినప్పుడు నీకు ఏం గుర్తు రావాలి? దేవుని సన్నిధి గుర్తొస్తుంది, దేవుని దీవెన గుర్తొస్తుంది, దేవుని ఆశీర్వాదం గుర్తొస్తుంది. కానీ ఏం గుర్తు రావట్లేదు? నీకు దేవుని ఆజ్ఞలు గుర్తు రావట్లేదు. ఆయన ఆజ్ఞలు ఆయన చేయమన్నాడు, అది చేస్తేనే దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడనే ఆజ్ఞ గుర్తు రావాలి. ఆయన ధర్మశాస్త్రం మన మధ్యలో ఉన్నది అనే సంగతి గుర్తు రావాలి మనకు. ఆయన ధర్మశాస్త్రం ఎక్కడుంది? మన మధ్యలో ఉన్నది అనే సత్యం మనకు గుర్తు రావాలి. అందుకనే కీర్తనకారుడు అంటాడు, ఎక్కడ 40వ కీర్తన 8వ వాక్యం నేరుగా, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏమున్నాయి ధర్మశాస్త్రంలో? ఆజ్ఞలు, విధులు, కట్టడలే కదా. ఏమన్నాయినా ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉన్నది? ఆజ్ఞలు, విధులు, కట్టడలు. ఇప్పుడు ఎక్కడున్నాయి? అటువి ఆంతర్యంలో ఉన్నాయి. అందుకనే ఉన్నాడు కొత్త నిబంధనలో ఆజ్ఞలు ఎక్కడ ఉండాలి? వాక్యం ఎక్కడ ఉండాలి? మన ఆంతర్యంలో అనగా మన అంతరంగంలో.
అందుకనే మందసం దేనికి సూచనగా ఉన్నది? దేవుని ఆజ్ఞలకు సూచనగా ఉన్నది. ఆమేన్. దేవుని వాక్యమునకు సూచనగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, 4 చెప్పిన ముగిస్తాను. చదవండి నాన్న. నిర్గమకాండం 25వ అధ్యాయం 22వ వాక్యం. అక్కడ నేను నిన్ను కలుసుకొని, అక్కడ ఎక్కడ? నిబంధన మందసము దగ్గర. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి, కరుణాపీఠము మీద నుండి, శాసనములు గల మందసము మీద నుండి, శాసనము గల మందసము మీద నుండి, 2 కెరూబుల మధ్య నుండి నేను ఇజ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పెదను. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుంచి అట? నిబంధన మందసం మీద నుండి, కరుణ పీఠం మీద నుండి ఏం చేస్తాడట? అనేక సంగతులు మనకు తెలియజేస్తాడట. అక్కడ అన్నాడు, నేను అక్కడ మిమ్మల్ని కలుసుకొని. ఎక్కడ కలుసుకుంటాడు అమ్మా? ఎక్కడ కలుసుకుంటాడు? నిబంధన మందసము దగ్గరికి వచ్చి కలుసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నిబంధన మందసం దేనికి సూచనగా ఉందంటే దేవుని ప్రజలు దేవుణ్ణి కలుసుకొని స్థలమునకు సూచనగా ఉంది. ఆమె చెప్పండి గట్టిగా. దేవుని ప్రజలు దేవుణ్ణి కలుసుకొని స్థలమునకు సూచనగా ఉంది, అనగా దేవుని సన్నిధికి సూచనగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఇజ్రాయేల్ అన్నారు, అయ్యా నీ సన్నిధి మాతో కూడా రాకపోతే మేము వెళ్ళమని. అరే పోరా వెళ్ళు అన్నాడు ప్రభు. మేము వెళ్ళము. మందసం ఉంది కదా, మరి మందసం పెట్టి ఉంది కదా, వెళ్ళండి అంటే ఇప్పుడు మందసం మోసుకొని పోతే ఆయన సన్నిధి వచ్చినట్టేనా? రాదు. నేను రానన్నాడు. మీరు లోబడినొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను అన్నాడు. లేదు ప్రభు, మీ సన్నిధి రావాలి. ఆయన సన్నిధి ఎక్కడికి వస్తుంది? ఆయన సన్నిధి అంటే మందసం మీదకి వస్తుంది. ఆమేన్. ఎక్కడ కూర్చుంటాడు ఆయన? మందసములో మహారాజుగా కూర్చుంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మందసం దేనికి సూచనగా ఉన్నది? దేవుని ప్రజలు దేవుణ్ణి కలుసుకొని స్థలమునకు సూచన ఉన్నది. ఇప్పుడు చెప్పండి, ఆ స్థలం ఏది? దేవుని మందిరం. ఒకటి దేవుని మందిరం. రెండవది, నువ్వు ఎక్కడైతే ప్రార్థన గది కట్టుకున్నావో, ఎక్కడైతే ఏ మూలకైతే వెళ్ళి ప్రార్థన చేస్తావో అక్కడ ఏమున్నది అనుకోవాలి? నిబంధన మందసం ఉన్నది. దేవుడు ఇక్కడికి దిగి వస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రైట్, చివరి మాట చెప్పి ముగిస్తాను. మీకు మళ్ళీ చెప్తాను ఈ మాట, కానీ ఇప్పుడు చెప్తాను మళ్ళీ. అదే నిర్గమకాండం ఇప్పుడు ఎన్నో వాక్యం 14-15 మోత కర్రలు అందులోనే ఉండాలి. అది చదువునాను. బంగారు ఉంగరములను చేయవలను. ఎన్నో వాక్యం? 15. ఆ మోత కర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలను. వాటిని దాని యుద్ధ నుండి తీయకూడదు. అందరూ ఆమె చెప్పండి గట్టిగా. మళ్ళీ చెప్పాలి. ఇది ఎవరికి చెప్పండి? మోతకర్రలు ఎవరు మోతకర్రలు? దేవుని మందసాన్ని మోసే మోతకర్రలు ఎవరు నానా? మీరైతే మోతకర్రలు ఏం చేద్దట? మందసంలో నుంచి ఎన్నడూ తీయొద్దు, వేరుపరచొద్దు. అంటే అర్థం ఏంటిది? దేన్ని సూచిస్తుంది? ఇది దేవునితో నిత్యము సహవాసాన్ని సూచిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పాఠం ఒకటే, ఎప్పుడైతే మందసము దేవుని సన్నిధి అనుకున్నామో, అయితే ప్రజలందరూ మోతకర్రలు అయితే ఇప్పుడు ఈ ప్రజలందరూ దేవుని సన్నిధిని ఎన్నడూ విడవరాదు. అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచినందును ఎడతెగక ఉండాలి. మన సహవాసమైతే తండ్రి అయిన దేవునితో కూడాను, కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇది అపోస్తలుల సహవాసం, దేవునితో సహవాసం. ఇప్పుడు చెప్పండి, మందసం గురించి నేను నేర్చుకున్నాం కదా, అది దేవుని సన్నిధని, అది నిబంధన మందసమని, అది ఆజ్ఞలు కలిగిన మందసమని. అమ్మా, ఇన్ని నేర్చుకున్నాం. దాని గురించి దేవుడు కలుసుకొని పరిశుద్ధ స్థలమని ఇన్ని నేర్చుకున్నాం. మరి ఇన్ని నేర్చుకున్న మనం దేవుని నేర్చుకొని దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోదామా? విడవచ్చునా? దేవుని ప్రజలు అనేవారు దేవుని సన్నిధిని విడవచ్చునా? దేవుని మందిరాన్ని విడవచ్చునా? మందసమును విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చునా? మోతకర్రలు ఎప్పుడు మందసము ఆ ఉంగరములోనే ఉండాలి, మందసమును అంటిగట్టుకొని ఉండాలి. మరి మీరు ఎలాగున్నారు నాన్న? ఇది నా ప్రశ్న, ఇది నా బాధ కూడా.
చెప్పాలి, ఏదో ఒకటి సమాధానం ఇవ్వాలి మీరు. ఇట్లా ఉంటాయి వాక్యాలు, ఇలాగుంటాయి నాన్న, వాటి అర్థాలు ఇలాగుంటాయి. ఎప్పుడు కర్రలు తీయొద్దు. లేవీలు వచ్చిన యాజకులు వచ్చినట్టు భుజాల మీద ఎత్తుకొని వెళ్తూనే ఉండాలి, వాటిని తీయొద్దు. మోతకర్ర దేవుని మందసాన్ని మోసే వారికి సూచన, అది నీకు నాకు సూచన. కాబట్టి మనం ఎన్నడూ దేవుని సన్నిధిని విడవరాదు. ఆమేన్, హల్లెలూయా. మందసమును అనగా దేవుని సన్నిధిని అంటుకట్టుకొని ఉండాలి. అలాంటి దైవికమైన కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేస్తాను.